అందరికీ నమస్కారం. నా పేరు చిరుమర్తి రాజు. నేను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకుడిని. ముఖ్యంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నోటీస్ ఇవ్వడం జరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. దానికి సంజాయిషి ఇద్దామని దానికి ఆన్సర్ ఇవ్వాలని సిట్ అధికారులు పంపిస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు నందీనగర్కు వెళుతున్న సందర్భంలో వాళ్ళకు సంబంధించిన నాయకులు ఏదో కేసీఆర్ ఘనకారం చేసినట్టు, కేసీఆర్ ఏదో పెద్ద ఉద్యమానికి వెళ్తున్నట్టు, కేసీఆర్ ఏదో ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం చేస్తున్నట్టు అందులో పూల వర్షం కురిపించుడు, జై కేసీఆర్ అనుడు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నేను ఒకటే సూటిగా ప్రశ్నించిన, మీరు ఒకటి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆయన మీద కేసీఆర్ మీద అభియోగం వచ్చింది. ఎందుకు వచ్చింది? తన కూతురే చెప్పింది. దాంతోపాటు చాలామంది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకులకి ఫోన్ ట్యాపింగ్ చేసే సంగతి అందరికీ తెలిసిందే. దాన్ని ఉద్దేశించి సిట్ అధికారి నోటీస్ ఇస్తే విచారణ పోవడానికి కేసీఆర్ కూడా సిద్ధంగా ఉన్నాడు, విచారణకు వెళ్తున్నాడు. దాన్ని ఆలోచన చేసుకొని తెలంగాణ భవన్ కాడ కానీ ప్లస్ రోడ్లపైన కానీ మా రేవంత్ రెడ్డి గారి దిశభవన్ తగలబెట్టడము, రేవంత్ రెడ్డి గారికి ఉరి తీయడము, ఇలాంటి చేస్తున్న సంగతి అందరూ చూస్తున్నారు. మీకు సిగ్గు శరం లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరికైనా. ఎందుకంటే సిట్టుకు రేవంత్ రెడ్డికి సంబంధం ఏంది? అరే మంది ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి, మంది సంవత్సరాల ఫోన్లు విన్నారు, ఒక భార్య భర్త ఫోన్ మాట్లాడిన ఫోన్ విన్నారని మొరో మొత్తుకుతుంది. దాని గురించి మాట్లాడుతుంటే మీరేమో రేవంత్ రెడ్డి చేపిస్తుండు, రేవంత్ రెడ్డి పిండం పెడుతున్నారు, రేవంత్ రెడ్డి గురి పెడుతున్నారు. మీకు సిగ్గు బుద్ధి జ్ఞానం ఉండాలని మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దానికి సంబంధించిన విషయంలో ఒకవేళ కేసీఆర్ తప్పు చేసినా, సంతోషరావు తప్పు చేసినా, హరీష్ రావు తప్పు చేసినా, కేటీఆర్ తప్పు చేసినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మీకు ఎందుకంత చిలుకు? కేసీఆర్ గారు తప్పు చేయకుండా బయటకు వస్తాడు. ఆయన పెద్ద యుద్ధానికి పోయినట్టు మీరు దాన్ని షో చేసుకొని రోడ్ల మీద హంగామా చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నేను ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాను, మీరు ఆలోచన చేసుకోవాలి. మంది ఫోన్లు విని తెలంగాణ స్వేచ్ఛను కాపాడలేడు నియంత అవుతాడు, కానీ జాతిపిత ఎట్లా అవుతాడు? ఓ కేసీఆర్ జాతిపిత, కేసీఆర్ బాపు. ఎవరికి బాపు, ఎవరికి జాతిపిత? అని తెలంగాణ రాష్ట్రం కోసము, తెలంగాణ రావడం కోసము కేసీఆర్ ఒక్కడ కష్టపడలేదు. సంపన్న వర్గాలు కష్టపడే మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ఎంతోమంది ప్రాణ బలిదానాలు చేసిరు. కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదు. ఇంతమంది అన్ని సంపన్న వర్గాలు కలిసిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ముఖ్యంగా మా సొంత పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అధికారంలో ఉన్నా కానీ మా సోనియా గాంధీ గారికి, మా పార్టీని ఎదిరించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందంటే మా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. మీరు కేసీఆర్ వెలగబెట్టిండు, ఆయన బాపు. మీరు జాగ్రత్త ఆలోచన చేయాలి. ఒక భార్య భర్తల ఫోన్ ట్యాపింగ్ మీరు ఆల్రెడీ భుజంగరావు జైలు వేయండు, తిరుపతిరావు జైలు వేయండు, రాధాకృష్ణ మొన్న ఎంక్వైరీ జరిగింది, మొన్న సంతోషరావు జరిగింది, నిన్న హరీష్ రావు జరిగింది, ఈరోజు కేసీఆర్ జరుగుతుంది. మీరు ఆన్సర్ ఇవ్వండి సిట్ అధికారులకు. మీరు ఆన్సర్ ఇవ్వకుండా కేసీఆర్ వేసిండు పీకుని ఇవన్నీ కాదు. ఇంకొకటి ముఖ్యంగా ఆలోచన చేసుకోవాలి. ఒక పనికిరాని బురదలో పండే పంది పావని గుర్తుపెట్టుకో. మా ముఖ్యమంత్రి, ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని వాడు వీడు రా పోరంటున్నావు. మాకు కూడా లా అనొచ్చు, కానీ మేము అనలేము. ఎందుకంటే మా గౌరవ మహిళలంటే నీకు నోరు దాని నోటుకు వచ్చిన మాట్లాడితే బాగుండదు. గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నోరు జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంకొకసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాట్లాడితే ఖబర్దారని సందర్భంగా హెచ్చరిస్తున్నాను.